దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి సైన్యాన్ని పంపాడు, రెండోసారి సైన్యాన్ని పంపాడు, మూడోసారి సైన్యాన్ని పంపారు. ఎన్నిసార్లు పంపించినా వారు దావీదుతో సమూయేలుతో కలిసి దేవుణ్ణి ఆరాధించారు. కానీ దావీదు మీద శత్రుత్వం పెరగలేదు. దావీదును బంధించాలి, కొట్టాలి, ఈడ్చాలి, తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు గనక, దావీదు దేవుని యొక్క అభిషేకాన్ని కలిగిన వాడు గనక, దావీదు దేవుని యొక్క అభిషేకము ఆత్మను కలిగిన వాడు గనక ఎన్ని విధాలుగా శత్రు సైన్యము దావీదు దగ్గరికి వచ్చినా దావీదుతో పాటు దేవుణ్ణి ఆరాధించగలిగారు. హల్లెలూయా. శత్రు సైన్యాన్ని పక్కన పెట్టండి, స్వతహాగా తానే తన మామనే సౌలు రాజే వచ్చి దావీదును బంధించడానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ సౌలు రాజు మీదకి దిగిన కనుక దేవుని యొక్క బిడ్డలారా, సౌలు రాజు కూడా వారితో పాటు దేవుణ్ణి ఆరాధించగలిగిరి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మన శత్రువులు ఎప్పుడు మనతో సమాధాన పడతారు, ఎప్పుడు మనతో ఏకీభవిస్తారు, ఎప్పుడు మనతో కలిసి భోజనం చేస్తారు, ఎప్పుడు మనతో కలిసి ఒక శత్రువు మిత్రుడుగా మార్చబడతారంటే